బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ సంబంధించినటువంటి బ్రేకింగ్ ఇది. ఇరుసు మండలంలో పైప్ లైన్ నుంచి గ్యాస్ ఎగజిమ్ముతుంది. ఘటనా స్థలానికి బయలుదేరాయి ఓఎన్జీసీ అండ్ ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకోబోతున్నాయి. గ్యాస్ లైన్ పైప్ లైన్ లీక్ కావడంతో భయాందోళనలో ఉన్నారు గ్రామస్తులు. గ్యాస్ పైప్ లైన్ ఒక్కసారిగా లీక్ కావడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఆ భయాందోళనలో ఉన్నారు గ్రామస్తులు. గ్యాస్ పైప్ లైన్ లీక్ తో అక్కడి గ్రామస్తులైతే భయం గుప్పిట్లో ఉన్నారు. కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సత్య ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏం జరిగింది? పైప్ లైన్ లీక్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓఎన్జీసీ అండ్ ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారా? ఏం జరుగుతుంది అక్కడ? మొదట ఈ ఇరుసుమంట సంబంధించినటువంటి ఏదైతే ఓఎన్జీసీ గెయిల్స్ ఉంటాయో అక్కడ సంబంధించినటువంటి బ్యారేజ్ నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున గ్యాస్ మొత్తం కూడా ఫాగ్ కింద పట్టేసింది. దీంతో స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు ఓఎన్జీసీ అధికారులకి పోలీసులకి సమాచారం ఇచ్చారు. మొత్తం అక్కడ చుట్టూ ఉన్నటువంటి పంట పొలాలకి పూర్తిగా పెద్ద ఎత్తున గ్యాస్ అంతా కూడా చిమ్మేయడంతో ఒక్కసారిగా కొద్దిసేపటి మంటలు అంటుకున్నాయి. భారీగా ఆ పంట పొలాలకి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే రిగ్స్ అంటారో ఓఎన్జీసీకి అనుసంధానంగా ఉన్నటువంటి రిగ్స్ ఉంటాయి. ఆ రిగ్స్ ద్వారా ఈ ఆయిల్ సరఫరా అనేది భూమి కింద నుంచి పైపులు వెళ్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే పంట పొలాలకి కోతవేడు దూరంలో ఉన్నటువంటి అంటే కొన్ని క్లోజింగ్ సంబంధించినటువంటి రిగ్స్ ఉంటాయి, కొన్ని ఏమో అక్కడ పనులు జరుగుతున్నటువంటి రిగ్స్ కూడా ఉన్నాయి. అందులో భాగంగా ఇది రిగ్ నెంబర్ కూడా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి ఓఎన్జీసీ అధికారులు చేరుకుంటున్నారు. అయితే ఆ సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులు మాత్రం ఇరుసుమండ గ్రామానికి సంబంధించిన గ్రామస్తులంతా భయాందోళనకు గురవుతున్నారు. తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. పంట పొలాల మధ్య గ్యాస్ భారీగా లీక్ అవుతున్నప్పటికీ కూడా భూమి కింద నుంచి అంటే చాలా చోట్ల ఇళ్ల కింద నుంచి చాలా చోట్ల పైపులు వెళ్ళినప్పటికీ ఓఎన్జీసీ అధికారులు ఆ ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఆ మంటలను కానివచ్చు గ్యాస్ ని కానీ మాత్రం పూర్తిగా ఆపుతున్నారు తప్ప తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది గ్రామస్తులను వినిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం ఆ ఇరుసుమంట పంట పొలాల మధ్య ఒక్కసారిగా మొదట గ్యాస్ లీక్ అయింది. ఒక ఫాగ్ టైప్ లో మొత్తం పట్టేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగుతున్నాయి. అయితే ఈ గ్యాస్ పైప్ లైన్ కి మంటలు కనుక కింద స్థాయిలో పూర్తిగా వెళ్ళిపోతే కనుక భూముల కింద ఉన్నటువంటి పైపులు పగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కంట్రోల్ చేస్తే కనుక ఆ పైపుల దగ్గర ఉన్నటువంటి అక్కడ వాచర్ని కనుక కంట్రోల్ చేస్తే ఈ రిగ్ సమీపంలో ఉన్నటువంటి మిగతా రిగ్లకి ఇది వ్యాపించకుండా ఉంటుందనేది స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్లతో పాటు పోలీసులు మలికిపురం పోలీసుతో పాటు స్థానికంగా సైనటిపల్లి పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. చుట్టుపక్కల సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులను అప్రమత్తం చేస్తూ దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైతులు అలాగే స్థానిక ప్రజలు కూడా ఈ పంట పొలాల్లోంచి ఇళ్ల పద్యల్లోంచి వెళ్ళేటువంటి పైపులను ఎప్పటికప్పుడు తుప్పు పట్టేస్తున్న నేపథ్యంలో గతంలో కూడా చాలా ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులు అందినప్పటికీ కూడా ఓఎన్జీసీ అధికారులు ఏదైతే ఈ లీక్ అయిన సమయంలో మాత్రమే చర్యలు తీసుకుంటారు తప్ప తాత్కాలికంగా పూర్తి స్థాయిలో ఈ కోనసీమ మొత్తం కూడా అంటే నగరంలో గతంలో బ్లాస్ట్ అయిన ఘటనలు చూసాము. హోటల్లో నిప్పు పెట్టగానే ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. గతంలో 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఆ నేపథ్యంలోనే బిక్కుమంటూ కోనసీమలో ప్రజలంతా కూడా బతుకుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ రోజు మళ్ళీ ఈ ఏదైతే ఇరుసుమండ గ్రామంలో గ్యాస్ లీక్ అవడము ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనా స్థలానికి వచ్చేపట్లో ఫైర్ ఇంజిన్లు పోలీసులు కూడా చేరుకోబోతున్నారు. ఓఎన్జీసీ అధికారులు కూడా ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనే దాని మీద కూడా రిగ్ దగ్గరికి వెళ్ళబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.